రోజు నా ఉగాది ముగ్గుతో స్టార్ట్ అయ్యింది. అయితే నేను ఇంకా బయట ఆల్రెడీ నేను పెయింట్‌తో ముగ్గు వేసుకున్నాను. ఆ సైడ్ కొంచెం స్పేస్ ఉంటే అక్కడ నేను ముగ్గు వేసుకుంటాను. అయితే ఈరోజు మ్యాంగో ముగ్గు వేశాను. పక్కన హ్యాపీ ఉగాది అని కూడా రాశాను. రాసేసి ఇంకా డెకరేషన్ చేశాను. అయితే కొంచెం అది డ్రై అయితే బాగా కనిపిస్తది. నేను ఎందుకంటే చాక్ పీసులు తడిపేసి పెడతాం కాబట్టి అది అంతగా కనిపించట్లేదు. నేను ఇంకొక 2, 3 సార్లు దాని మీద అలాగా చాక్ పీస్‌తో బాగా ఇలా రుద్దితే బాగా కనిపిస్తది. అయితే ఈరోజు నేనైతే ఇంకా మార్నింగు ముగ్గు స్టార్ట్ చేసేసి ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా ద్వారబంధానికి బంతి పువ్వులు కట్టాను. ముందు రోజు నైటే నేను బంతి పువ్వుల్ని దండలుగా కట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రోజు కట్టినా కొంచెం టైం తీసుకుంటుంది కదా, కాబట్టి నేను ఆ రోజే కాకుండా ముందు రోజే బంతిపూలు దండలు కట్టేశాను. ఇలాగ కట్టేసి అటు ఇటు మామిడి కొమ్మలు కూడా ఆ బంతి పువ్వులకి అటాచ్ చేసి తోరణాలుగా అటు ఇటు కట్టుకున్నాను. తర్వాత మామిడికాయ చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. ఉప్పు, కారం, ఇంకా వేప పువ్వు, చింతపండు, మామిడికాయ, ఇంకా బెల్లం, ఇంకా మొత్తం కలిపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కలిపేసుకున్నాము. మేమైతే ఉగాదికి ఇలా మామిడికాయ పచ్చడి చేసుకుంటాము. అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ నాకు చిన్నప్పటి నుండి ఇదే అలవాటు, ఇలానే చేసుకుంటాము. ఇంకా అన్నీ కొంచెం వేప పువ్వులు అవన్నీ వేసేసి నేను ఇంకా ఒక్కొక్కటి వేసుకొని ఇంకా కలుపుకున్నాను. ఇంకా మొత్తం నేను ఇంకా మా అన్నీ ఒకే గిన్నెలో వేసుకొని ఇంకా ముందే నేను డెకరేషన్ చేసుకున్నాను. ఏమేమి కావాలో అనేసి అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుందండి. మొత్తం ఒకేసారి పెట్టుకొని ఒక బౌల్లో నేను అలా కలుపుకొని ఇంకా స్పూన్తో కలిపితే ఇంకా ఆటోమేటిక్గా ఆ మ్యాంగోకున్న వాటర్ దిగి మొత్తం బాగా స్మాష్ అవుతుంది. బాగా కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసి ఇంకా రెడీ చేసుకున్నాను నేను. నా మామిడికాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయ్యింది. ఇంకా టేస్ట్ అయితే ఇంకా అప్పుడే చూడం కదా, దేవుడికి పెట్టేసిన తర్వాత పూజ అయిన తర్వాత టేస్ట్ చూడాలి. ఇంకా నేను దేవుడికి దగ్గర పెట్టేశాను. ఇంకా నేను మామిడికాయ పులిహోర కూడా చేశాను. అంటే ఆల్రెడీ రెసిపీ మొత్తం పెట్టలేదు, మొత్తం నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న తర్వాత కలిపేది ఒక్కటే చూపించాను. అయితే ఫస్ట్ రైస్ విజిల్ పెట్టిన తర్వాత కొంచెం రైస్ గట్టిగా తీసుకోవాలి, మరీ మెత్తగా అయితే ముద్ద అయిపోతుంది. తర్వాత పోపులు అవన్నీ వేసుకున్న తర్వాత అది పులిహోర రెడీ అయిపోయింది. ఆ పులిహోరని దేవుడి దగ్గర ఒక గిన్నెలో పెట్టుకున్నాను. కూడా గిన్నెలో పెట్టుకొని పులిహోరని నేను మరలా పాయసం కూడా చేశాను. పాయసం, పులిహోర, ఇంకా నేను చేసిన మామిడికాయ పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. ఇలా కొంతసేపు నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా మ్యాంగో పులిహోర కూడా పచ్చడి చాలా టేస్టీగా వచ్చాయి. పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అనుకున్న విధంగా అన్నీ కలిపినవన్నీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేము సింగిల్గా మా బాబుకి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ రోజైతే ఇలా గడిచింది మాకు ఉగాది రోజు.